ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వవిజ్ఞాన వేద పడలనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు దాసురాండ్లకు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఇతరులకు షేర్ చేయండి. ఈ పాఠాలను, ఈ సత్యబోధలను ఇతరులకు పరిచయం చేసి ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావలసిందిగా క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను. సమయం పోనీయక సద్వినియోగం చేసుకునుచు మనము లేఖన కాంతిలోనికి ప్రయాణము సాగిద్దాం. నేటి మన ధ్యానము కొరకు నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం మీద మనం దృష్టి నిలుపుదాం. పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర, మహాదేవ, జగముల పాలకుడా, నీకే స్తుతి. ఈరోజు తండ్రి, మరి వింటున్న నీ పిల్లలకు కానీ చెప్తున్న మాకు కానీ అయ్యా మీరే తోడుని నడిపించి మీ కృప చూపండి. మీరేం చెప్పబోతున్నారో ఆ మాటలన్నీ మా అందరికీ అర్థమవులాగున సహాయం చేసి మీ కంచె వేసి నడిపించుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు దేవుని స్నేహితులారా, ఈ నిర్గమకాండములో మనం 4వ అధ్యాయములో ఈ కింద వరకు దేవుడు ఇశ్రాయేలులకు నియమించిన 10 ఆజ్ఞలు మోషే ద్వారా. ఈ 10 ఆజ్ఞలు తెలియని క్రైస్తవులు ఎవరూ లేరు, అందరికీ తెలిసింది ఈ వచనం. కానీ ఒక విషయాన్ని నేను అందులో నుండి వెలికి తీసి మరి మనము అర్థం చేసుకుంటకు దేవుని సహాయాన్ని కోరుదాం, ఒక విషయాన్ని తెలుసుకుందాం. అక్కడ విగ్రహారాధన, దేవుడు అంటున్నాడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకోవద్దు. అది దేవుడని, సృష్టికర్త అని, మా దేవుడని, సృష్టికర్త అని మీరు దానికి మొక్కకూడదు. ఏ పదార్థమును నా రూపమును మీరు పెట్టకూడదు. నన్ను ఆరాధించువాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ఆయన చెబుతున్న మాటల్లోని వైనం ఏంటంటే విగ్రహాలు చేయవద్దు అన్నాడు. ఒకటి కింద కొంచెం ముందుకొస్తే 13వ వచనంలో ఏమన్నాడమ్మా? నరహత్య చేయకూడదు. నరహత్య చేయవద్దు. దేవుడు విగ్రహాలు చేసుకోవద్దు. రెండోది నరహత్య చేయవద్దు. విగ్రహాలను చేసుకోవద్దని చెప్పిన దేవుడే ఒక చోట విగ్రహాన్ని చేసుకోమని చెప్పాడు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషకు సెలవిచ్చాడు. మీరు ఆకాశం అందే కానీ భూమి మీద, భూమి కింద, నీళ్ళ ఎక్కడ కూడా సృష్టిలో మీరు విగ్రహం చేసుకోవద్దు అని చెప్పిన దేవుడే మోషతో ఒక ఇత్తడి సర్పాన్ని చేయించాడట. విగ్రహము చేసుకోవద్దన్న దేవుడు మళ్ళీ ఇత్తడి సర్పాన్ని ఎందుకు చేసుకోమన్నాడు? ఆ ఇత్తడి సర్పం ఎందుకు చేయించాడు అంటే దేవుని ఆజ్ఞలను తెలియపరిచే సేవకునికి మోషకు మరి దేవునికి వ్యతిరేకంగా ఆ ప్రజలు తిరిగినప్పుడు దేవుని కోపం వారి మీదకి రగులుకొని తాపాకరమైన విషత సర్పాలను దేవుడు వారి మీదకి పంపించాడు. ఆ సర్పాలు కరవంగానే ఒక్కొక్కడు ఆ విషము కక్కి, నురుగు కక్కి చచ్చిపోతున్నారు. అప్పటికే వేల మంది చచ్చిపోయారు. సో ఏం చేయాలి అని దేవునికి మొరపెట్టాడు మోషే. అప్పుడు దేవుడు కరుణించి అప్పుడు మోషకు ఆజ్ఞాపించాడు, నాయన నువ్వు ఒక ఇత్తడి తీసుకొచ్చి కరగబెట్టి ఇత్తడి సర్పము విగ్రహాన్ని చెయ్యి. ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎత్తైన చోట కొండ మీద పెట్టు. ఆ పాము కరిచిన ప్రతి ఒక్కడు ఆ ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు ఆ విశ్వాసము ద్వారా వాళ్ళు ఆ సర్పం వెక్కిన విషం ఏదైతే ఉంటుందో వారికి
ఆ విషము దిగిపోయి వాళ్ళు బ్రతుకుతారు అనగానే ఆయన ఇత్తడి సర్పం చేశాడు, అక్కడ నిలబెట్టాడు. అప్పుడు సర్పం వచ్చి అతన్ని ఒక వ్యక్తిని కరవగానే అతడు మోసే చెప్పినట్టు ఆ ఇత్తడి సర్పం వైపు చూశాడు. అలా విగ్రహం వైపు సర్పం విగ్రహం వైపు చూడగానే వీళ్ళ విషయం వెళ్ళిపోతుంది, బ్రతికారు. ఏమలరా అంటే ఇదొక విగ్రహమే కదా, వీళ్ళ నమ్మకము విశ్వాసము విగ్రహం మీదికి పోయింది. ఈరోజు ఒక మనిషి ప్రాణం బ్రతికితే దేవుడని మొక్కుతాం. ఎవరు బ్రతికిస్తే వాళ్ళు దేవుడని మొక్కుతున్నారు. ఎవరు బతికిస్తే ఒక విగ్రహము అని, ఒక బూడిదే కానీ, ఓ చెట్టే కానీ, ఓ మాంత్రికుడే కానీ, ఏదైనా మంత్రం వేసినా కానీ, ఏదైనా మేలు జరిగితే నువ్వే దేవుడు అని మొక్కేటువంటి ప్రజలు. దేవుడు ఏమన్నాడు, మీరు దేనికి మొక్కకూడదు, దేని మీద నమ్మకం పెట్టద్దు, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు అన్నాడు. కానీ సర్పాన్ని జయించాడు, దేవుడే జయించాడు. మరి ఏంది ఇట్లా? రెండవది, కిందకొచ్చి నరహత్య చేయవద్దన్నాడు. యెహోషువ గ్రంథము 11:20 చదవమ్మా. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనం చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు వచ్చునట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. చాలు. యెహోవా ఏం చెప్పాడట? ఆ కానాను దేశము స్వతంత్రించుకున్నట్టుకు బయలుదేరిన ఇశ్రాయేలుకు అక్కడ ఎదురవుతున్న ప్రతి ఒక్కరిని చంపేయండి, కోసిపడేయండి, నిర్మూలం చేయండి, ఒక్కరు బతకద్దు, అందరినీ చంపేయండి అని చెప్పి దేవుడు యెహోషువతో చెప్పాడు. ఏమండి, నరహత్య చేయొద్దు, అది మహాపాపం అన్నది 10 ఆజ్ఞలో ఒకటి. విగ్రహాన్ని చేయవద్దు, ఆరాధన కాదు, విగ్రహమే చేయొద్దు. మీరు ఏ విగ్రహం మీద చేసి అది దేవుడని, దాని మీద మేలు జరుగుతుందని మీరు మొక్కద్దు, దాని మీద విశ్వాసం ఉంచదు, అసలు విగ్రహమే చేయొద్దు అన్న దేవుడేమో సర్పంని, ఆ ఇత్తడి సర్పాన్ని చేసి అటువైపు చూడండి, మీరు సర్పాలు గరిచిన వాళ్ళు బతుకుతారని చెప్పాడు. ఇక్కడికి వచ్చేమో మీరు ఒక్కడిని మిగిలించొద్దు, అందరికీ చంపేయండి, అందరినీ చంపేయండి, నిర్మూలం చేసేయండి యెహోషువతో చెప్తున్నాడు. నరహత్య చేయవద్దన్న దేవుడు నరహత్య చేయమంటున్నాడు, విగ్రహమే చేసుకోవద్దన్న దేవుడు విగ్రహం చేసుకోమంటున్నాడు. ఏమిటి మాటల్లోని వైనం? అసలు దేవుడు తనకు తనే ఖండించుకుంటాడా? స్వయం విరుద్ధంగా కనపడట్లేదు, తనే మాట్లాడి వద్దని తనే మళ్ళీ చేయమంటాడా? 34:10 ఏముందమ్మా యోబు గ్రంథంలో? విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. మరి అలాంటి మంచి దేవుడు, అందరిని మేలు కోరేవాడు, ఎందుకు చంపేయమంటున్నా? చూసారా? కనుక ఈ మాట సత్యమా కాదా అంటే సత్యమే. ఎలా సత్యమైతుంది? దేవుడు అన్యాయము చెయ్యడు అనే మాట ఎలా సత్యమవుతుంది? ఎలా సత్యమవుతుందో అది దైవ స్వభావముతో ఆలోచించాలి. దేవుని మనస్సు మనుషులకు రావాలి. నరుల హృదయము, నరులకు పుట్టే ఆలోచనతో వారి స్వనీతితో చేసే సేవలు, వారి స్వనీతితో చేసే ప్రార్థనలు, వారి స్వనీతితో చేసే పరిచర్యలు దేవుని ముందు నిలవవు, అగ్ని పరీక్షకు ఆగవు. చూసారా? దేవుని స్వభావం మనుషులకు రావాలి. దాని పేరే నవీన స్వభావం అంటుంది బైబిల్. దేవునికంటూ ఒకటి ఉన్నది ఆలోచన, దేవునికంటూ ఒకటి రూట్ ఉన్నది, ఆ రూట్లోకి భక్తుడు వచ్చి కూర్చోవాలి. అప్పుడే దేవుడు కరెక్ట్గా అర్థమవుతాడు, దేవుని ఆజ్ఞలు అర్థమవుతాయి. కన్ఫ్యూజ్ లేకుండా, ఏమాత్రం మనిషి జనకకుండా బైబిల్ వచనం ఎక్కడ చదివినా ఎప్పుడు చదివినా అవ్వలీలగా అర్థమైపోతుంటుంది. దేవుని ఆత్మచేత తక్కువంటే అర్థమైపోతుంటుంది. ఎందుచేత అంటే అతడు దేవుడి మనస్సు కలిగి ఉన్నాడు, దేవుని ఆలోచన. అందుకే అంటాడు, మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. సరే, నా ఆలోచన మీ ఆలోచన ఎప్పుడైతే ఒక్కటవుతుందో నరుడిలో దేవుడు నివసిస్తాడు. అందుకే నేను నీలోను, మీరు నాలోను నివసించాలి. తండ్రి నేను కలిసి ఉన్నట్టు వీరు కూడా మనతో కలిసి ఉండాలి. అంటే దేవుని స్వభావం నరులకు రావాలి. అప్పుడే దేవుడు నరులు కలిసి బతుకుతారు భవిష్యత్తులో, పరలోకంలో. అసలు ఆ స్వభావమే నీకు రాకుండా నువ్వు దేవుని దగ్గర ఎలా ఉంటావు? దేవుడు అగ్నిస్వరూపుడు. అగ్నికి, చెత్తకి, గడ్డి మోపుకి ఫ్రెండ్షిప్ కుదరదు. కాలి బూడిదైపోద్ది అగ్నిలో గడ్డి మోపెత్తే. అగ్నితో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తారు తెలుసా? అగ్నితో అగ్నే కలుస్తుంది, అగ్నితో అగ్నే కలిసి ఉంటుంది. అలాగే పరిశుద్ధులతో పరిశుద్ధులు కలిసి ఉంటారు.
పరిశుద్ధతను అగ్నితో పోలుస్తున్నారు. దేవుని అగ్ని దహించు అగ్ని అయి ఉన్నాడు అంటుంది బైబిల్ ఎబ్రీ 12లో. కనుక దేవుడు స్వభావం ఒకటి ఉన్నది, ఆ రూట్ని అర్థం చేసుకోవాలి. దేవుని ప్రణాళిక స్వభావం ఒకటి ఉంది, ఆ రూట్ నీకు అర్థం కావాలి. దేవుని చిత్త స్వభావం ఒకటి ఉంది, ఆ రూట్ నీకు అర్థం కావాలి. దేవుని సంకల్ప స్వభావం ఒకటి ఉంది, అది నీకు ఆ రూట్ అర్థం కావాలి. ఇది అనంతమైన జ్ఞానము దేవుడా, ఎంతో గొప్ప గ్రంథం ఇది. కానీ దేవుని మనసు నీకు వస్తే ఈ గ్రంథాన్ని యేసయ్య నేర్పిస్తాడు. ఈ మనుషులు, ఈ లోక జ్ఞానులు ఏ కాలేజీలో కూడా నీకు నేర్పించారు. ఇది దేవుని పాదాలు పట్టుకొని కరెక్ట్గా దేవుని స్వభావం కలిగి దీన మనసు కలిగి ఉంటే అనేకమైన మర్మములను దేవుడు నీ మైండ్లోకి తీసుకొస్తాడో, చెప్పుతాడో, లేకపోతే ఆయనే ప్రేరేపిస్తాడో, లేకపోతే వ్యక్తి ద్వారా అందుతుందో, లేకపోతే వాతావరణం ద్వారా అందుతుందో, ప్రకృతి ద్వారా అందుతుందో తెలియదు. ఎట్లయినా చెప్పచ్చు. దేవుడు అనేక రకాలుగా మాట్లాడతాడు. దేవుడు ఆ అనంతమైన దేవుని గురించి తెలవాలంటే ఈ బైబిల్ గ్రంథం ఏంటో అర్థం కావాలి. ఈ 66 గ్రంథాలకు ఒక లైన్ ఉంది, ఆ లైన్ నీకు దొరకాలి. దేనికైనా నా అనుభవంలో చెప్తున్నాను, నేను చిన్నతనం నుంచి చాలా కష్టాలు పడ్డాను. నేను పెద్ద మెకానిక్గా ఉండేవాడిని ఒకప్పుడు. నేను చెయ్యని వాహనమే లేదు. 1 సిలిండర్ నుంచి 6 సిలిండర్ వరకు ప్రతి వాహనం చేసినాను. ఇప్పటికీ చేయగలను. అయితే నేను నేర్చుకున్న ఆయన కూడా రావాయి. నా గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు కూడా తెలియదు ఆయన్ని. నాకు తెలియని బళ్ళు నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అని అన్నాడు ఒకరోజు ఆయన. సో నాకంటే గొప్ప వాళ్ళే వాళ్ళు, కానీ వాళ్ళకు తెలియంది నాకు ఎందుకు తెలుస్తుందంటే దాన్ని మూలమును దొరకబట్టినా నేను. ప్రతిదానికి ఒక మూలం ఉంటుంది. మూలరాయి అంటారు కదా, మూలరాయి అంటుంది బైబిల్. మూలం, ఆ జ్ఞానము యొక్క మూలము, ఆ పని యొక్క మూలము, ఆ స్వభావము యొక్క మూలము, ప్రతిదానికి ఒక మూలం ఉంటుంది. మూలమును దొరకబడితే మొత్తం తెలిసిపోతాయి, ఆటోమేటిక్ అర్థమైపోతుంటుంది. అలాగున ప్రతి దానికి ఒక మూలం ఉంటుంది. అలాగే మన బైబిల్లో 66 గ్రంథాలకు ఒక మూలం ఉన్నది. ఆ మూలం మనకు దొరకాలి. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశ కాండము, ఇవి పంచకాండాలు. ఈ పంచకాండాలలో దేవుళ్ళ తెలియపరిచేటి సంగతులన్నీ మీకు తెలుసు. ఆదికాండములో సృష్టి చేయడము, మనుషులను చేయడము, పక్షులను సృష్టి చేయడం అంతా చెప్పబడుతుంది. ఆ తర్వాత భూమి మీద దేవుడు తన కార్యాలకు అడ్డు తిరుగుతున్నటువంటి సాతాను అంధకార రాజ్యాన్ని కూల్చివేయటకు ఒకసారి జలప్రలయం తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఒక వ్యక్తిని అబ్రహాంని ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ జనాంగముని తన జనాంగముగా ఎంచుకొని తనలో ఆ జనాంగంలోనే పుట్టాలని దేవుడు సంకల్పించి వారిని దిద్దుకుంటూ వచ్చాడు. ఐగుప్తు నుండి విడుదల చేశాడు, ఎర్ర సముద్రం దాటించాడు, 40 సంవత్సరాలు నడిపించాడు, వాగ్దానం దేశాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ ప్రజలకు న్యాయాధిపతులను చేశాడు. న్యాయాధిపతుల తర్వాత రాజులు స్థాపించబడ్డారు. ఈ విధమైనటువంటి చరిత్రలు మెల్లగొస్తుంటాయి. కనుక ఈ ఆదికాండము నుంచి ఈ పంచకాండలలో చరిత్ర ఒకటి. ఆ తర్వాత యెహోషువ గ్రంథము నుంచి యెహోషువ గ్రంథము నుంచి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర గ్రంథాలు అంటారు. రాజులు, మొదటి రాజులు, రెండవ రాజులు, దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతము, రెండవ దినవృత్తాంతము, మరి రూతు, ఎస్తేరు, ఇలాంటి గ్రంథాలు ఇవన్నీ కూడా సామ్యుయేలు, మొదటి సామ్యుయేలు, రెండవ సామ్యుయేలు, ఇవన్నీ చరిత్ర గ్రంథాలు. ఈ చరిత్ర గ్రంథాలు కొన్ని ఇందులో ఉన్నాయి. ఇంకా చాలా చరిత్ర గ్రంథాలు రాజులై ఉన్నాయట బయట. అవి ఇందులో చేర్చలేదు దేవుడు. ఎంత మటుకు చేర్చాలే, మానవుని రక్షణకి ఎంత అవసరమో అంతే పెట్టాడు ఇందులో. అది అర్థమైతే మనకు సరిపోతుంది. సో చరిత్ర గ్రంథాలు ఎస్తేరు వరకు. ఆ తర్వాత యోబు గ్రంథం ప్రారంభమవుతుంది. యోబు నుంచి పరమగీతము వరకు కావ్య పుస్తకాలు. ఇవి కావ్య రూపాలు, కావ్యస్వరూపం కలిగిన భాష, కావ్య గ్రంథాలు అంటారు. సో యోబు గ్రంథము, కీర్తన గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఈ 5 గ్రంథాలు కావ్యస్వరూపం, గంభీరమైన దేవుని కావ్య భాష. ఇంత చిన్న మాటలో అనంతమైన జ్ఞానాన్ని ఇమిడించి తెలియపరిచిన గ్రంథాలు. అవి వర్ణనాతీతమైనవి, ఇప్పుడు చెప్పుట కుదరదు. పరమగీతం దాటగానే మొదలవుతుంది
ప్రవక్త గ్రంథాలు, యెషయా గ్రంథం కాంచెలు మొదలుకొని మన లాస్ట్ గ్రంథం వరకు చిన్న ప్రవక్తలు ఉన్నారు, అందులో పెద్ద ప్రవక్తలు ఉన్నారు. యెషయా, హెజ్కేలు, ఇర్మియా వీళ్ళు కొంచెం పెద్ద ప్రవక్తలు. ఆమోసు, హబక్కూకు, మీకా ఇలాంటి చిన్న చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. సో ఇవి ప్రవక్త గ్రంథాలు. ఆ తర్వాత మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్త గ్రంథాలు. యేసు ప్రభుల వారు రక్షకుడు, మెస్సయ్య, లోకరక్షకుడు వాగ్దాన చేయబడిన ప్రకారం లేఖనాలను అనుసరించి ఈ భూమిలో అవతరించడము, ఆయన పుట్టడము, మన కొరకు ఎన్నో కార్యాలు చేయడము, చెప్పడము, బోధించడము, తర్వాత ఆయన శిలువ యజ్ఞము, మరణించడం, పునరుద్ధానం, ఈ చరిత్రను తెలియపరుస్తుంది. ఆ తర్వాత ఇక మిగిలింది మరి అపోస్తుల కార్యము. అపోస్తుల కార్యములో మొదటి సంఘ ప్రారంభ దశ కనపడుతుంది. సంఘం ఎలా స్థాపింపబడింది, ఏం కథ, దాని యొక్క చరిత్ర ఏంటో తెలియపరుస్తుంది. ఆ తర్వాత మరి రోమా పత్రిక నుండి యూదా పత్రిక వరకు, రోమా పత్రిక నుంచి యూదా పత్రిక వరకు సంఘ అభివృద్ధికై సంఘములు ఏ విధంగా దేవునితో వెంబడించాలి, క్రీస్తు స్వరూపంలో చెక్కబడ్డకు ఎలాంటి ఎదురైతే ఎలా ఉండాలి అనే ఒక గొప్ప దిద్దుబాటు చరిత్రను తెలియపరుస్తుంది. ఆ తర్వాత మిగిలింది ఒకటే గ్రంథం, ప్రకటన గ్రంథం. ఇది 66 గ్రంథాల కలయిక కలిగిన గ్రంథం. అనేక 66 గ్రంథాలు ఉన్న మర్మమంతా మరి అంతిమ దశ, చివరి దశకు చేరుకుంటుంది. ప్రకటన గ్రంథంలో సంఘము ఆ కడవరి దినంలో శ్రమ నొందుట, ఆ అబద్ధ క్రీస్తు మీద యుద్ధము చేయుట, క్రీస్తు ఈ లోకమునకు వచ్చుట, సంఘము పునరుద్ధానమై చెంది ఎల్లుట, దేవుని దగ్గర ఉండుట, ఆ తర్వాత అక్కడ నూతన ప్రపంచములు, నూతన లోకాలు, చివరి దేశ, అంతిమ దేశ మొత్తం తెలియపరుస్తూ సంఘము పునరుద్ధానము చెంది నిత్యము శాశ్వతమైన జీవములకు వెళ్ళేటువంటి విధానాన్ని మొత్తం ప్రకటన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ గ్రంథాలు ఎందుకు చెప్పాను ఇవన్నీ అంటే, ఈ అన్ని గ్రంథాలు, ఇప్పుడు చెప్పిన గ్రంథాలు ఎన్నో సంగతులు అందులో ఉన్నను, ఈ 66 గ్రంథాలలో ఉన్నటువంటి అనేక దేవుని వాగ్దానములు అంటున్నా, భక్తులకు దేవుడిచ్చిన వాగ్దానములన్నీ ఒక దారమునకు పూలు అల్లినట్టున్నది. మధ్యలో ఒక దారం ఉంటుంది, దారం కనపడదు, పూలన్నీ కనపడతాయి. పూలదండ కొనుకొచ్చుకో మార్కెట్లోకి వెళ్ళి, పూలన్నీ కనపడతాయి కానీ లోపల దారం కనపడదు. ఆ దారానికే ఈ పూలు అత్తుకొని ఉంటాయి. అలాగున దేవుని వాగ్దానాలన్నీ, ఆ పూలన్నీ ఆ దారానికి అత్తుకొని, ఆ దారం పేరే ఏమిలరా, దేవుడు మానవాళికి, సర్వ విశ్వానికి మరి ఏర్పరిచిన విమోచన కార్యక్రమముననే ఆ యేసు రక్తము. ఈ యేసు రక్తములో నుండి నిన్ను దేవుడు స్వీకరించాలనుకుంటున్నాడు కనుక ఈ యేసు రక్తము అనే దానికే సర్వ వాగ్దానాలు అత్తుకొని ఉన్నాయి. ఈ యేసు రక్తం అనే దారాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే, ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటే, దాని గురించిన మూల పాఠాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే నీ మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది. అన్ని లేఖనాలు నీకు అర్థమైపోతాయి, లేకపోతే అర్థం కావు. 1 యోహాను 2:2 చదవండి ఒకసారి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆమేన్. యేసు రక్తము, ఆయనంటే యేసు రక్తము ఎవరి పాపములకు? మన పాపములకు శాంతికరం. సరే, బాగుంది, కానీ మన పాపములకు మాత్రమే కాదు. చూసారా, మళ్ళీ అక్కడ ఆపాడు. మన పాపాలు అనుకొని ఊరుకోకండి మీరు, ఆయన సర్వలోకములకు, సర్వ విశ్వానికి శాంతికరమై ఉన్నది. అంటే ఈ జగత్తంతా కూడా సృజించినప్పుడే దేవుడు యేసు రక్తం అనే దారానికి అన్ని అతకబెట్టి ఉంచాడు. ఈ యేసు రక్తము గుండెనే నేను, ఈ యేసు రక్తము లోపల నుంచే, ఈ మధ్యలో ఉన్న దారము నుండి నేను ప్రతి ఒక్కరిని స్వీకరిస్తా. ఇదే మహిమకరమైన జీవధార, ఇదే మహిమకరమైన యేసు రక్తం అనే జీవధార. ఈ ధార ఒక్కటి ప్రవహిస్తుంది ఈ గ్రంథములో. దాన్ని ఎవడు తెలుసుకుంటాడో, ఏ భక్తునికి అర్థమవుతుందో ఆ మూలము, అన్ని వాగ్దానాలు, అన్ని గ్రంథాలలో ఉన్న ప్రతి లేఖనం అర్థమైపోతుంది. దేవుడు అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఎందుకంటే వీడి నమ్మకం అంతా ఏదైతే నేను వాగ్దానం చేశానో, ఏదైతే విమోచన కొరకు నేను ఏర్పరిచానో దాని మీదనే పట్టుదలగా ఉంది, యేసు రక్తం మీద. కనుక తప్పక ఇతనికి నేను చెప్పాలి అని దేవుడు తెలియపరుస్తాడు. ఆ జ్ఞానోత్తులను నీ హృదయంలో పెడతాడు. ఆత్మదేవుడు నిన్ను నడిపిస్తాడు. అదే 3వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనము చెప్పుకున్నటువంటి మొదటి వచనములో ఏం చదువుకున్నాడు? దేవుడు విగ్రహము చేయొద్దన్నాడు. ఎందుకు? మళ్ళీ ఇతడు సర్పాన్ని ఎందుకు చేయించాడు? దేవుడు నరుని చంపొద్దన్నాడు, మరి చంపమని ఎందుకన్నాడు?
మనుషులను వద్దంటావు, మళ్ళీ చేయమని నువ్వే అంటావు అనే మాట కదా మన సబ్జెక్టు. నేనేదో చెప్పి ఏదో చెప్తున్నాడు ఏంటో అనుకుంటున్నారా? లేదండి, అక్కడికి వస్తుంది, జాగ్రత్త వినండి. సో ఏ విషయం తెలవాలన్నా దాని మూలం తెలవాలని నాకు మాట చెప్పాను. ఆజ్ఞ అతిక్రమమే పాపము, దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపము. ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. చెప్పింది చేస్తే పాపము కాదు, చెయ్యకపోతే పాపం అవుతుంది. సో మానవ దృష్టి, మానవ జ్ఞానముతో ఈ లేఖనాలను చూసినట్లయితే దేవుణ్ణి అపార్థం చేసుకొని ఇదేంట్రా పిచ్చి పిచ్చిగుంది నాకు అర్థమైతే లేదు కనుక ఈయన దేవుడు కాదని వదిలేసే అవకాశాలు ఉన్నాయి. నీ తెలివితో దేవుణ్ణి వెతికి పట్టుకోలేవు కనుక ఆయన జ్ఞానముతో వెతకనందున, మీ స్వనీతితో ఎతికినందున దొరకలేదు దేవుడు ఎవరికి. దేవుని యొక్క జ్ఞానం ఉన్నది, ఆ మూలము, దాని ద్వారా మీరు పని చేసుకోండి. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఒక వ్యక్తికి ఏం జరిగింది? 2వ సామ్యుయేలు 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవమ్మ. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జాయి మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయాడు. ఉజ్జా మందసము ఫిలిష్తీయులు ఏలీ కాలములో ఎత్తకపోయారు. దావీదు కాలములో మళ్ళీ తిరిగి ఆ మందసాన్ని దావీదుపురమునకు తీసుకురావాలి అని దావీదు ఎంతో ఆశతో వెళ్ళాడు. ఒక బండి, కొత్త బండి చేయించాడు, ఎడ్లు మీ తీసుకొస్తున్నాడు. నిన్నరా ఒక చోట ఎడ్లు జారి మన మందస్సం పడబోయింది. ఎవరు పట్టాలో వాళ్ళు పట్టకుండా, ఎవరికి ఆజ్ఞ లేదో వాళ్ళు పట్టబోయారు. దేవుని ఆజ్ఞను ప్రకారంగా జరగనందున ఆ వ్యక్తి అక్కడే చనిపోయాడు. ఇక్కడ దేవునికి కావలసింది దేవుడు చాలా పౌరుషం గల్లవాడు. తన మాట అని ఆ మాట తప్పడేగా, తన మాట ప్రకారమే చేస్తాడు. తన మాటలో మర్మం ఉంటుంది, మర్మమును గుర్తుపడితే బ్రతికిపోతాం. కనుక దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. అపోస్తలకార్యం 12:21లో ఒక రాజు దేవుని గణపరచకుండా ప్రసంగం చేస్తున్నాడట. ఏం జరిగింది అతనికి? నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూశారా, దేవుడు ప్రతి భక్తుణ్ణి ఎంచుకొని తన ఆత్మతో నింపి తన మహిమార్థమై వాడుకోవాలనుకుంటాడు. ఏ వ్యక్తి అయితే దేవుని మహిమపరచకుండా తన మహిమ కొరకు వెతుకుతూ దేవుడిచ్చిన జ్ఞానాన్ని, ఆ ప్రసంగాన్ని చేస్తూ దేవుని యొక్క మాటలను నేర్చుకొని తన ఘనత కొరకు వాడుకున్నప్పుడు ఇదే గతి పడుతుందని నేర్పడానికి ఇక్కడ రాయబడింది. వెంటనే అక్కడ చనిపోయాడు, పురుగులు పడి చనిపోయాడు. మామూలుగా కాదు, అంత పాపమా? అవును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అతి భయంకరమైనటువంటి పాపం ఏంటంటే దేవులారా, దేవుని మాటలను, దేవుని జ్ఞానాన్ని, దేవుడిచ్చినటువంటి ప్రతి జ్ఞానాన్ని, ప్రతి ఉనికిని మనము మన సొంత ఘనత కొరకు, నా నామము ఘనత కొరకు, నా సుఖము కొరకు వాడుకోవద్దు. దేవుణ్ణి గణపరుస్తూ వెళ్తూ ఉండాలి. ఆ దేవుడే మనల్ని గణపరుచుకుంటూ వస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానన్నాడు. ఫస్ట్ మనము దేవుణ్ణి గణపరిచే పనులు చేయాలి. ఆయనను గణపరిచేటట్టుగా ఆలోచించాలి. తలంపులు, ఆలోచనలు, నడవడి మొత్తం ఆయనను గణపరిచేటట్టుగా నాకు ఉన్నట్లయితే నన్ను ఎవరు గణపరిచే అవసరం లేదు, నా ఘనత కొరకు నేను ఎతికే అవసరం లేదు. దేవుడే నన్ను గణపరుస్తూ ఉంటాడు. అంతటి జ్ఞానమును నీ మైండ్లో, నీ హృదయంలో జ్ఞానత్తులు పెడతాడు. నేను దేవుని నమ్ముకున్న కొత్తలో దేవుని దగ్గర ఒకటి అడిగాను, ప్రభువా నాకు జ్ఞానం ఇయ్యి, చెడేదో మంచిదో తెలియదు, నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, నేను పనికిరాని వాడు, నాకు జ్ఞానం కావాలని అడిగాను. అక్షరాల దేవునికి స్తోత్రములు, నాకు అది ఇచ్చేశాడు. నేను చెడుని గుర్తుపడుతున్నాను, మంచిని గుర్తుపడుతున్నాను. అది దేవునికే ఘనత, మహిమ కలగాలి. దానివలన నేను అతిశయించను, అది నాది అని నేను అనుకోను. నాకెక్కడుంది? నాకు లేదు కదా అంతకుముందు. మరి ఇప్పుడు ఎలా వచ్చింది? ఆయన ఇట్టే వచ్చింది కనుక ఆయనకు మహిమ కలగాలి. సో ఈ దేవుని రాజ్యము చేరుట అనేది దేవులరా, ఊరికే ఏమో చెప్పుకుంటే దేవుని రాజ్యం దొరకదు. నీకు నచ్చినట్టు నువ్వు భక్తిలో సాగితే దేవుని రాజ్యం దొరకదు. ఆయనకు నచ్చినట్టు నువ్వు భక్తి చేయాలి. నీకు నచ్చినట్టు చేసే భక్తిని ఆయన ఎట్లా ఇష్టపడతాడు? దేవుడు చెప్పినట్టు మనం విందామా? మనం చెప్పినట్టు దేవుడు వింటాడా? అది ఎన్నటికీ జరగదు. భూమి ఆకాశాన్ని బూడిది ఎత్తాడు అవసరం వస్తే.
నోవాహు కాలం వచ్చినట్టు జలప్రలయం మళ్ళీ రప్పిస్తాం, లేకపోతే బూడిద చేసి పడతాడు. కానీ ఎవ్వని మాట యేసయ్య వినడు. సృష్టికర్త అంటాడు, నేను పౌరుషము గల దేవుడను. పౌరుషం అంటే ఏంటిది? నేను అన్నానంటే చేసే తీరుతా, నేనన్నదే మీరు చేయాలి, మళ్ళీ మీరు నాకు చెప్తే నేను మార్చుకోను. కనుక దేవునికి మనం ఎప్పుడు విధేయులై ఉంటాము. దేవుని ఆలోచన నా ఆలోచన ఒకటైపోవాలి. ఆయన ఏమనుకుంటున్నాడు నేను అదే అనుకోవాలి. ఆయనకి దేని మీద కోపం వస్తుంది, నాకు దాని మీద కోపం రావాలి. ఆయన దేని మీద సంతోషపడతాడు, నేను దాని మీదనే సంతోషపడ. ఆయన ఒకదాని మీద సంతోషపడుతున్నాడు, నేను ఈ లోకంలో మరొక దాని మీద నవ్వుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. అది కుదరదు. దేవుడు సంతోషపడే వాటి మీద పడాలి. దేవుడు దుఃఖపడతాడు, దేన్ని చూస్తే దుఃఖపడతాడో, అసహించుకుంటాడో, నీకు అది చూసినప్పుడు నీకు కూడా సేమ్ దేవుడికి వచ్చినట్టే నీకు దుఃఖము అసహ్యం రావాలి. దేవునికి ఎక్కడ కోపం వస్తుందో నీకు కూడా అక్కడ కోపం రావాలి. యేసుప్రభుల వారికి తన మందిరంలో వ్యాపారం చేస్తుంటే కోపం వచ్చింది, చూసారా? సో కోపం వస్తుంది దేవునికి. నీకు కూడా కోపం ఎక్కడ రావాలి? నిన్ను కొట్టిన రావద్దు, నీ మీద ఉంచిన రావద్దు. సంఘముని ఎవడైనా అబద్ధ బోధలో సంఘంలో తెచ్చాడంటే పౌరుషం రావాలి, బగబగ మండాలి. అదే స్వభావము దేవునికి స్తోత్రములు నాకు నిండుగా ఉన్నది. ఎక్కడైనా అబద్ధ బోధ కానీ అబద్ధం మాటే కానీ దేవుని సంఘములకు తెస్తున్నారని తెలిస్తే మొట్టమొదట స్పందిస్తా, నాకు దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, ఏడుస్తా. నాతో నైతే దేవుడిస్తే నేను మాట్లాడతా. సో పౌరుషము, దేవుడు పౌరుషము గల్లవాడు, తన పిల్లలు పౌరుషం కలిగి ఉండాలి. అందుకని చాలా జాగ్రత్తగా దేవుడి గ్రంథములో ఒక లైన్, ఒక జీవధార అని యేసు రక్తం అనే దారం ఉన్నది. దానికే సకల వాగ్దానాలు ఉన్నాయి. కనుక ఈరోజు మీరు విగ్రహము చేసుకోవద్దని చెప్పిన దేవుడు విగ్రహం ఎందుకు చేసుకోమన్నాడు అంటే, ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పింది మీకు అర్థం కావాలి. ఈ మాట కూడా ఆ ధారకు సంబంధించిందే కనుక చెప్తున్నాడు. ఈ మాటని మళ్ళీ మోషే దగ్గర జరిగిన ఈ చరిత్ర మళ్ళీ మనము యోహాను సువార్తలో చూస్తామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 14 వచనం చదవమ్మా. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. ఈ శిలువ మీద ఎత్తబడబోతున్న యేసుని తెలియపరచుటకు ఆనాడు ఇత్తడి సర్పాన్ని చేయమన్నాడు దేవుడు. ఇత్తడి సర్పానికి ఈ శిలువకి ఏం సంబంధం? ఎలా కుదురుతుంది? దీన్ని ఎలా వివరించుకోవాలి మనం? బైబిల్లో ప్రతి ఆజ్ఞ, ప్రతి దేవుడు చెప్పినట్టు మోషే చేశాడే. మందిరం ప్రత్యక్ష గుడారంలో ప్రతి మూల, ప్రతి కర్ర, ప్రతి దారం, ప్రతి ప్లేస్, ప్రతి బలి, ప్రతి పండుగ, ప్రతిదీ యేసయ్య అనే ఆ మర్మధార, ఆ రక్తధార, ఆ జీవధారనే చూపిస్తుంది. అక్కడికి రావాలి, అన్నీ అక్కడికి యేసు రక్తం దగ్గరికి రావాలి. యేసు రక్తమే సకల విశ్వానికి శాంతికరం. అది యేసు రక్తానికి భయపడని వాడు, ఇష్టం వచ్చినట్టు తీసుకునేవాడు, రాయబడిన ప్రకారం చేయనివాడు, దాన్ని ఏంటంటారు, దాన్ని నిర్లక్ష్యము చేసేవాళ్ళు, యేసు రక్తాన్ని నిర్లక్ష్య వైఖరి చూపెట్టడం, యేసు రక్తము శరీరం పట్ల అస్సలు సహించడు. యేసయ్య నాతో మాట్లాడిండు. నేను ఒకరోజు దేవుని నమ్ముకున్న కొత్తలో యేసు రక్తాన్ని చూశాను. అందులో యేసయ్య స్వరం విన్నాను. ఏమిలరా ఇలా పట్టుకున్నాను, చాలాసేపు దుఃఖపడాను. ఇప్పుడు ఆ సాక్ష్యం చెప్పడం టైం సరిపోదు నాకు. యేసు రక్తాన్ని నేను నమ్మాను, ఇది నిజముగా రక్తమే అన్నాను. అప్పటి నుండి దేవుడు నన్ను ఇష్టపడ్డాడు. కనుక నాకు కొన్ని సంగతులు నేర్పించాడు, ఇంకా నేర్చుకుంటున్నాను ఆయన దగ్గర. దాని పట్ల నిర్లక్ష్య చేసిన వాడు ఎవరిని దేవుడు ఇష్టపడాడు? మీకు తెలుసు, యాకోబు, ఏశావు. ఏం జరిగింది? చిక్కుడుగాయ కూర కొరకు జ్యేష్ఠత్వము, పోనివా నీ జ్యేష్ఠత్వం వాడికి కావాలి. జ్యేష్ఠత్వం అంటే ఏంటిది? క్రీస్తు పుట్టే లైన్, క్రీస్తు ఏ వంశములో ఏ గోత్రములో రాబోతున్నాడో ఆ లైన్, యేసయ్య పుట్టబోతున్న మర్మధార లైన్, ఆ జీవధార లైన్లో ఉండడము యాకోబుకి చాలా ఇష్టం ఉన్నది. ఏశావుకు కేర్లెస్ చేశాడు, పట్టించుకోలా, దాన్ని నిర్లక్ష్యం చేశాడు. అందుకే అతడు ఏం పాపం చేశాడండి? పాపం మానవ రూపంలో చూస్తే ఏశావు ఏ పాపము చేయలేదు, కానీ భ్రష్టుడని అన్నాడు యేసయ్య. ఏం పాపం చేశాడు? ఏం చేయలేదు.
ఒక్కటే పాపం చేశాడు. యాకోబు ఏం పుణ్యం చేశాడు? ఏం లేదు. యాకోబుకేమో మెస్సయ్య పుట్టబోతున్న లైన్, జ్యేష్ఠత్వపు లైన్ చాలా ఇష్టపడ్డాడు. దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. ఆ లైన్లో నేను ఉంటే బాగుండని కడుపులో ఉన్నప్పుడే మడిమ పట్టుకున్నాడు. కుదరలేదు. కానీ ఏశావుకు లేదు. అది ఏశావుకు ఆ పట్టుదల లేదు. కనుక యేసు రక్తం యొక్క లైన్, మెస్సయ్య రాబోతున్నటువంటి ఆ వంశం యొక్క రూటు అతనికి పెద్ద పట్టించుకోలే. ఆ ఆశీర్వాదాన్ని, ఆ జ్యేష్ఠత్వాన్ని పట్టించుకోలే. కనుక ఆ నిర్లక్ష్య వైఖరిని బట్టి నువ్వు భ్రష్టుడివి అని ఏశావుని త్రోసేశాడు దేవుడు. చూసారా ఎంత మొండి దేవుడు! మన దేవుడు పర్ఫెక్ట్గా ఉంటాడు, వినడు ఎవరి మాట. ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతాడు. పోనీలే అంటాడు. నువ్వు వ్యభిచారం చేసావు, పాపం చేసావు, నీ కాళ్ళు మొక్త బాంచని దేవుడా అంటే క్షమిస్తాడేమో. కానీ యేసు రక్తమును నిర్లక్ష్యం చేశావా, నిన్ను అర్కిస్కు క్షమించాడు యేసయ్య. ఇది నిజమండి. మీరు భూప్రపంచం ఎంతనే ఎత్తకండి, ఇదే సత్యం. నేను చెప్పింది ఈ మాటకు తిరుగులేదు. ఎందుకంటే డైరెక్ట్ యేసు రక్తంలోకి వెళ్ళే దేవుడు స్వరం విన్నోను నేను. ఆహా, ఎంత గొప్ప దేవుడు అండి. సో చెప్తున్నాడు, ఎక్కడ మోషే దగ్గర లేవనెత్తిన ఆ ఇత్తడి సర్పం యొక్క సందర్భాన్ని మళ్ళీ ఇక్కడ ఉచ్చరిస్తున్నాడు యోహాను. ఆ ఇత్తడి సర్పానికి, సిలువకి ఏంటి గుర్తు? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సర్పం అంటే విషము. విషము గరిచింది అందరికీ. సర్పాలు గరుస్తున్నాయి, అక్కడ విషం ఎక్కుతుంది. విషము పాపముతో పోలుస్తారు. ఒక కవి అన్నాడు, తల నుండు విషము ఫనికిన్ వ్రిలయాంగ త్రోక నుండు రుచికంబునకున్ తలతోక అనకయుండు నరునకున్ నిలువెల్ల విషమే గదరా సుమతి. తల నుండు విషము ఫనికిన్, పాముకు తలలో విషం ఉంటుంది. తేలుకి వ్రిలయాంగ త్రోక నుండు రుచికంబునకున్, రుచికంబు అంటే తేలు తోకలో ఉంటుంది, కానీ మనిషికి నిలువెల్ల విషం ఉంటుంది. ఆ పాపాన్ని విషముతో పోలిశారు. కనుక ఈ పాపం అనే విషము, సర్ప విషయం అందరికీ ఎక్కుతుంది. వాళ్ళు బతకడానికి ఇత్తడి సర్పాన్ని చూడాలట. ఇత్తడి సర్పంలో విషం ఉండదు, కానీ సర్పం లాగే ఉంటుంది. ఇత్తడి సర్పంలో విషం ఉండదు నాయన, కానీ సర్పం లాగే ఉంటుంది. నీ గడిచిన సర్పం విషమున్న సర్పం. నువ్వు బ్రతకాలంటే విషము లేని సర్పాన్ని చూడు నరుడా అన్నాడు. దాన్ని తీసుకొచ్చి యేసయ్య సిలువకు ఎందుకు అంటగడుతున్నాడంటే, ఇదిగో పాప ఆకారముతో తగ్గించుకుని వచ్చాడు ఈ లోకం. పాప ఆకారం, విషము కలిగిన పాపము నరుని ఆకారం. నరుడు పాపం అనే విషముతో ఉన్నవాడు. అదే ఆకారం యేసయ్యది, నరావతారం. అవతారములో పాప ఆకారం. అది ఆకారమే పాపి ఆకారం, పాపి అయిన నరుని ఆకారం. కానీ అందులో పాపము లేదు. నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడని సవాలు విరిచిన వాడి భూమి మీద యేసుప్రభుల వారు ఒక్కడే. ఈ మాట ఎవడు అనడు ఇంతవరకు భూమి మీద. ఇల్లరా, అంత గొప్ప మహనీయుడైన మనిషి రూపమే కానీ మనిషికున్న పాపమైన లోపల లేదు. విషం ఇక్కడ ఉంది కానీ అక్కడ లేదు. కనుక విషము లేని సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని చూసి మీరు విషం పోగొట్టుకొని బతికినట్టు ఈరోజు పాపము లేని ఈ నరుడు సిలువ మీద ఎత్తబడాడు నీ కొరకు. అతని వైపు చూసి నీ పాపాలు పోగొట్టుకో. ఇది అర్థం. అంటే ఎటు తిరిగి ఎక్కడికి తీసుకెళ్తుంది? యేసు రక్తం గాడికి. ఎబ్రీ రాసిన పత్రిక 9:16 చదువమ్మా. మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? రైట్. మరణ శాసనము రాసిన వాడి మరణము అవశ్యము. అవశ్యం అంటే అవసరము. మరణ శాసనము రాసిన వాడు ఇక్కడికి వచ్చి మరణించాలితేనే తప్ప ఈ శాసనము చెల్లదు. ఓ 2 కొడుకులకు ఒక ఆస్తి పంచిచ్చిండట. ఇగో ఇతనికి ఇంత, అతనికి అంతని తండ్రి సావబతుకులో ఉన్నప్పుడు రాసిచ్చాడు. ఏదో ఆయనకి హెల్త్ బాగలేదు, రోగం వచ్చింది, చచ్చిపోతానేమో, పిల్లలు కొట్టుకు సత్తారని లాయర్ గారిని పిలిచి వీలునామా రాసి, శాసనం రాసి, అయ్యా నేను చనిపోయినాక వీళ్ళిద్దరికి పంచి ఇవ్వండి అని చెప్పాడు. సరే అని చెప్పి అనుకున్నారు. రాతపూతలు అన్నీ అయిపోయినాయి, నోటరీ అయిపోయింది, శాసనం అయిపోయింది. ఆ తర్వాత ఆ ముసలోడు చూడలేదు. నెల అయింది, 2 నెలలు అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది. ఈ రెండవ కొడుకు ఏం చేసిండే, నాది నాకు ఇచ్చేయండి లాయర్ గారు, నేను చేసుకుంటా, నాకు సంబంధంలో రాసిచ్చిండు కదా అంటే చెల్లుతుందా? అందులో ఏముందంటే నేను చనిపోయినాక వీళ్ళకి ఈ ఆస్తి. ఆ శాసనం రాసిన వాడు ఇంకా బతికే ఉన్నాడు, నీకు ఆస్తి ఎట్లా దొరుకుద్దురా నాయన? అలాగునా
ఆ దేవుడు మరణించాలి ఈ భూలోకమునకు వచ్చి. ఎందుకంటే మరణ శాసనం రాసినది ఆయననే. పాపము చేసిన నరుడు మరణించాలి కనుక వారిని రక్షించాలి అంటే ఈయనే ఈ లోకమునకు వచ్చి మరణించాలి. ఈ మరణపు రుచి చూసి లేచిన వాడే వాళ్ళని రక్షించగలడు. ఇతడు కార్చిన రక్తము ద్వారానే వారికి రక్షణ దొరుకుతుంది. కనుక ఏ విగ్రహము చేసుకోవద్దన్నాడు, కానీ ఆడ ఇత్తడి సర్పం ఎందుకు చేసుకోమన్నాడు అంటే భవిష్యత్తులో రాబోతున్న క్రీస్తు యొక్క పాపము లేని నరుడు, ఆ పాపము కలిగిన నరుడుని వలె లాగే ఉంటాడు, కానీ పాపం ఉండదు. సర్పము లాగానే ఉంటుంది ఈ ఇత్తడి సర్పం, కానీ విషము లేని సర్పం అది. కనుక ఇది చూపించుటకే, ఇది తెలియపరచుటకే అది చూపించాడు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ అందరూ బయటకు వచ్చినాక మోషే గారు సీనాయి కొండ మీదకి ఎక్కాక ఆయన రావట్లేదు, అప్పటికే 40 దినములు అయిందని, ఆయన ఎక్కడో అయిపోయాడు, చచ్చిపోయాడు కావచ్చు అని, మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఎక్కడ, మమ్మల్ని ఎవరు నడిపించాలి, ఇప్పుడు నన్ను చంపడానికి తెచ్చినవా అని ఆహారంను పట్టుకొని బెదిరించి రౌడిజం చేశారు. అందరు చంపేస్తారేమో భయపడి, ఏం చేయమంటారా అంటే మాకు దేవుని చేయరా, మీ ఆరాధించి పరిగెత్తా, ఐగుప్తు నుంచి తెచ్చిన దేవుని పేరు యెహోవా కదా, ఆయన పేరు మీద ఒక విగ్రహం చేద్దాం, ఎందుకంటే అక్కడ అన్ని ఐగుప్తులో మొత్తము విగ్రహాలు లేని దేవుని మొక్కేవాళ్ళు కాదు, వాళ్ళని చూసిన వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పి బంగారం అంతా తీసుకొచ్చి ఒక పెద్ద నందిని చేసారు, ఎద్దుని దూడని చేసి సాగిలపడి దేవుడని మొక్కుతున్నారు. అదట యెహోవా అట, ఐగుప్తు నుంచి తెచ్చిన యెహోవా దేవుడు అట. దేవుడు ఊరుకోలేక బగ్గున మండిండు. కానీ ఇతడి సర్పం ఎందుకు అన్నాడు? దీనికి యేసు రక్తానికి లింక్ ఉంది మాటకి, దానికి లేదు. దేవుడు మరహత్య చేయవద్దన్నాడు, కానీ తన మాత్రము ఇతరులను యుద్ధములో దేవుడి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నట్టుకు వారిని యుద్ధం చేసి అందరినీ చంపేయమన్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు చెప్తే పాపం కాదు, ఆజ్ఞలు ఎవరికి మరి? దేవునికా మానవునికా అంటే మానవులకే. నరహత్య చేయవద్దన్న ఆజ్ఞ దేవునికా మనిషికా? మనిషికి. అయితే దేవుడు చేయమంటే చేయాలి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు నరహత్య చెయ్యని దేవుడు చెప్పినప్పుడు నువ్వు చేయకపోతే పాపం అవుతుంది. చెయ్యొద్దు అంటే చేయకూడదు. అక్కడ చంపాల్సిన అవసరం వచ్చింది, చంపేయమన్నాడు. ఆ తర్వాత వద్దు అంటాడు, నోరు మూసుకొని ఉండాలి. ఎవరిని అద్దంటాడు అక్కడ నోరు మూసుకోవాలి, ఏది చేయమంటే అది చేయాలి. ఆజ్ఞ అతిక్రమం పాపం. 2వ రాజుల గ్రంథం 18:4 చదవమ్మా. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలులు నెహుష్టాన్ అను పేరు పెట్టి దానికి ధూపము వేచు వచ్చి ఉండేది. అది ఎక్కడో అరణ్యములో చేసిన ఇత్తడి సర్పాన్ని మళ్ళీ ఎంట పెట్టుకుని వచ్చారు. ఆ ఇత్తడి సర్పం చూసి మనం బతికాం కదరా, ఇది దేవుడేరో, ఇది దేవుని శక్తి ఉంది ఇందులో అని చెప్పి పట్టుకొచ్చారు వాళ్ళు, అటువంటి ఇశ్రాయేలు. అందుకే మోషే శవాన్ని దొరకకుండా చేశారు. మోషే శవం ఎందుకు దొరకలేదు తెలుసా? ఒకవేళ దేవుడికి ఇట్లా మోషే శరీరం వాళ్ళకు దొరికితే వాళ్ళు మోషని ఇప్పటికి గుడి చేసి పుణ్యక్షేత్రం చేసి ఆ మోషే బాడిని సమాధిని మొక్కేవాళ్ళు. ఇత్తడి సర్పము ఎంటబెట్టుకొని వచ్చారట. చివరిగా ఈ వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత ఆ ఇత్తడి సర్పాన్ని తీసి బూడిద చేసి పడేశారు, కాల్చి పడేశారు, చిన్న భిన్నం చేసేశారు. దేవుడు ఎందుకు చూపించాడో అది నువ్వు ఆలోచించాలే. ఇత్తడి సర్పం అక్కడ పెట్టు, పాము కరిచిన వాడు చూడు, అక్కడనే పనిచేస్తుంది. తర్వాత దాన్ని ఎంట పెట్టుకుని ఎవడు రమ్మన్నాడు? దాన్ని పూజించమని ఎవడన్నాడు? అది దేవుడు అని చెప్పాను నీకు, నేను చెప్పలేదు సార్. ఏం చెప్పావు? పాము కరిచినప్పుడు చూడు, దానిలో ఒక మర్మం ఉన్నది, భవిష్యత్తులో ఒక పాఠం నేర్పబోతున్నా. 66 గ్రంథాలలో ఒక లైన్ ఉన్నది, ఒక జీవధార ఉన్నది, అది యేసు రక్తం, నా కుమారుని రక్తం. దాన్ని తెలుసుకున్నటకు నేను ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాను, ఎన్నో కార్యాలు చేస్తున్నాను. కనుక దేవునికి మనం అనుకూలంగా బ్రతకాలి. ఆజ్ఞలు అనేటి దేవునికి కాదు, మానవునికి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆజ్ఞలు అనేటివి దేవునికి కాదు, మానవుడికి. దేవుడు చంపమన్నప్పుడు చంపేయాలి, దేవుడు వద్దంటే ఊరుకోవాలి. ఆ పాతకాలంలో దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దాన దేశం ఇవ్వడానికి ఆ నెఫిరీయులను, ఆ రాక్షస సంతాన్ని చంపేయమన్నాడు, చంపేశాడు. ఇప్పుడు ఈ కాలంలో ఆయన కృపామయుడుగా ఉన్నాడు, క్షమించండి అన్నాడు, క్షమించాలి. ఎవడు కొట్టినే మనద్దు. మానవుణ్ణి నరహత్య చేయవద్దన్న దేవుడు, ఆ దేవుడే ఈ ఉజ్జాన్ని ఎలా చంపాడు?
అని అడుగుతారు, ఆలోచన వస్తుంది. మానవులకు ఏం చెప్పాడు? నరహత్య చేయవద్దన్న దేవుడు ఉజ్జను చంపేశాడు. ఏంది? కొంతమందిని ఆయన ఎందుకు చంపాడు అంటే ఆజ్ఞ మీకయ్యా, నాకు కాదు. మీకెందుకు ఆజ్ఞలు? మాకిచ్చిన ఆజ్ఞలు పనిచేయవు. మరి మీలాగే మేముంటేమవుతుంది? కుదరదు. ఎలా కుదరదో చెప్తా వినండి ఒక్క మాటతో. దేవుడు మృతులను లేపగలడు. 4 రోజుల శవమైన లాజర్ను లేపాడు. ధూళైపోయి మట్టిలో కలిసిపోయిన మనుషులను రేపు పునరుద్ధాన దినమున తిరిగి మళ్ళీ లేపుతాడు. అందరినీ బ్రతికిస్తాడు. పాపులను లేపుతాడు, పరిశుద్ధులను లేపుతాడు. కానీ 2 గుంపులు అవుతాయి, ఒకటి పరలోకం, ఒకటి నరకానికి. అందరినీ లేపుతాడట యేసయ్య. అయితే నరహత్య చెయ్యి, నువ్వెందుకు చేయొద్దంటే నువ్వు లేపలేవు కనుక. ఒకవేళ ఎవరైనా భక్తులు, గొప్పవాళ్ళు, మహాజ్ఞానుడు చచ్చిపోయిన వాళ్ళని లేపగలుగుతారు, మళ్ళీ మరణం లేకుండా లేపి వాళ్ళని జీవింపజేయగలుగుతారని శక్తి ఎవరికన్నా ఉంటే వాళ్ళు చంపచ్చు ఎంతమందినైనా. మనుషులను లేపగలరా సమాధుల నుండి? మనుషులను మళ్ళీ నూతన శరీరం ఇవ్వగలరా? నూతన జీవితం ఇవ్వగలరా? మళ్ళీ సజీవులుగా లేపగలరా? ఆ శక్తి మీకుంటే మీరు అందరినీ చంపండి, మళ్ళీ లేపుకోండి. మనకు లేదు, అందుకే చంపం. మరి దేవునికి వర్ధిస్తుంది ఏంటంటే ఆయనకు ఉన్నది. ఆయనకు చంపిన లేపగలడు కనుక చంపగలడు. చంపుతాడు, లేపుతాడు. సర్వాధికారమైన చేతిలో ఉంది. కానీ నీకు మాత్రం ఆయన చెప్పిన ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞలు మనుషులకే కానీ దేవునికి కాదు. దేవుడు పాటించలేదని అనద్దు, నువ్వు పాటించాలో చూసుకోవాలి. కుమ్మరిని ప్రశ్నించజాలునా? ఒక పాత్ర, ఆ పాత్ర చేసినోన్ని ప్రశ్నించవచ్చునా? ఆయన ఇష్టము. ఒకటి ఘనతకు, ఒక ఘనహీనతకు చేసుకుంటాడు. కుమ్మరోళ్ళు చాలామంది చాలా కుండలు చేస్తారండి. కొన్ని బయట నీళ్ళ కాడ పెట్టుకునేటి, కొన్ని ఇంట్లో పెట్టుకునేటి, కొన్ని తాగడానికి పెట్టుకునేటి, కొన్ని అందంగా ఉంటాయి, కొన్ని రకరకాలుగా ఉంటాయి. అది వాళ్ళ ఇష్టం. ఏమయ్యా కుండ నన్ను ఇలా చేసినవేంది, దాన్ని అందంగా చేసావేంటి అని ఇంకో కుండ అడగచ్చునా? అడగరాదు. సృష్టికర్తను ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు. మరి అలాగని చెప్పని అన్యాయం చేస్తాడు. అదే చెప్పాను నీ ముందు. ఆయన అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కర్యం చేయుట అసంభవం. ఎందుచేతంటే అందరినీ రక్షించాలని ఈ ఆజ్ఞలు పెట్టాడు ఆయన. అందరి మేలు కొరకై ఈ ఆజ్ఞలు పెట్టాడు. సమస్తం మన మేలుకై సమకూడి జరుగుతున్న లేఖనాలు ఇచ్చాడు. నువ్వు అర్థము చేసుకోక, ఆ మూలమును పట్టుకోక ఎన్నో ప్రశ్నలతో సతమతమైపోతున్నారు చాలామంది క్రైస్తవులు. ప్రశ్నలకు సమాధానం లేవు. దొరికిన సమాధానం తర్వాత మళ్ళీ ఇంకో సమాధానం, అందులోనే ఇంకా పుడుతుంది. ఎందుకు లేని వదిలేసేటోళ్ళు ఉన్నారు. నో నాకు తెలియకపోతే నేను ఊరుకో, నాకు తెలవాలని అనుకునేటోళ్ళు ఉన్నారు. వెతికేటోళ్ళు ఉన్నారు. పరిశోధన చేసేటోళ్ళు ఉన్నారు. వాదులాడేటోళ్ళు ఉన్నారు. నాకే తెలుసు, ఇంతకంటే సత్యం లేదనేటోళ్ళు ఉన్నారు. ఇంకా ఉంది తెలుసుకుందామనేటోళ్ళు ఉన్నారు. రకరకాల ఎంతమంది అన్న ఉండండి. ఈ గ్రంథము ఇంతకుముందు నేను మొదటగా మాట్లాడినప్పుడు ఈ 66 పుస్తకాల గ్రంథం, దీని లోపల ఉన్న ఒక జీవధార ఉన్నది. దాన్ని తెలుసుకోండి. దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ రక్తము శరీరం పట్ల జాగ్రత్త. యేసు రక్తము అనే రక్తము శరీరం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. దాని మీద నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉంటావో, దాని మీద నువ్వు ఎంత కరెక్ట్గా ఉంటావో, అది అక్షరాల ఇప్పుడు యేసయ్య ఇచ్చిన నిజమైన రక్తం అని నువ్వు నమ్ముతావో అప్పుడు స్టార్ట్ అవుతుంది నీ లోపల దేవుని కార్యం. అందుకని మిల్లరా, మనందరము ఈ బైబిల్కు మూలమైన ఆ సర్వ విశ్వానికి శాంతి, మన పాపములకు మాత్రమే కాదు సర్వ విశ్వమునకు శాంతికరమై ఉందట యేసు రక్తం. సర్వ విశ్వానికి శాంతికరం అంటే యేసు రక్తములకేలి సమస్తమును మళ్ళా నూతనపరిచి స్వీకరించాలని తండ్రి అభిష్టమాయను. ఆయన ఏమనుకున్నాడు? తండ్రి నా కుమారుని రక్తంలో నుండి ఈ సర్వ విశ్వాన్ని కడిగి నూతనపరిచి మళ్ళీ నూతన ప్రపంచంగా చేసుకుంటా. ఈ విశ్వములో ఉన్న చెత్త చెదారం అనే ఈ దయ్యములు, చీకటి ఆది సర్పాలను తుడిచిపారేస్తా. చీకటి శక్తులను తుడిచిపారేస్తా. నా శత్రువులందరినీ తీసివేస్తా. మరణమును, శత్రువులను అందరినీ తీసేస్తా. శత్రువు అంటే చీకటే లేని ప్రపంచాలు, చీకటి శక్తులు లేని ప్రపంచం, పాపమే లేని ప్రపంచాలు సృజించబోతున్నాడు. అందుకని నువ్వేదో నీకు నచ్చింది దేవుడికి నచ్చాలంటే అని చాలా డేంజర్ అండి. చాలా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన అంత తేలిగ్గా మానవుని మాట వినటోడు కాదు. తను అనుకున్నదే చేసి తీరుతాడు. నువ్వే అందులోకి రావాలి. కానీ
నువ్వనుకున్న దాంట్లోకి ఆయన రాడు. దేవుని ప్రణాళికలోకి అందరూ రండి. యేసు రక్తాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది నిజం, అది సత్యమని నమ్మి తీసుకోండి. మీ లోపల దైవ కార్యం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, ఈ విశ్వానికి సకల జగత్తుకి మూలమైన జీవధార యేసు రక్తమని చెప్పినందుకు మీకు స్తోత్రములు. ఈ సంగతి అందరూ గ్రహించాలి తండ్రి. దీని గురించి చెప్పుటకు చాలా విస్తారమైన సందేశం తండ్రి. ఇది అనంత లోకాలకు వెళ్ళిపోతుంది తండ్రి, భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది అయ్యా. అందుకే భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో నేను ఉండువాడనని దేవుడు అన్నావు అయ్యా. ఇదిగో ఈ కొద్ది మాటలు నేను మాట్లాడిచ్చావు నా ద్వారా. ఇన్నటువంటి బిడ్డల హృదయాల్లో అర్థమవుటకు వారి హృదయాలను తెరవండి, సహాయము చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా నీకు వందనాలు. ఈ విషయంలో ఇంకా మేము నేర్చుకోవలసింది ఏమని ఉంటే నేర్పించండి, కృప చూపమని మా రక్షకుడు ప్రభువైన యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.